ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవడం పరలోకంలో గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ వ్యక్తి జీవితంలో అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ఉద్దేశం. ఏమండి, మీరు పేపర్ చూడడమేనా? మోహన్కి ఏమైనా సంబంధాలు చూస్తారా? మోహన్ కా మోహన్ పిలిచి అడుగుదాం. మోహన్ 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 ఏం చేస్తున్నావు? చెప్పండి అన్నయ్య. చదువు అయిపోయిందా? మొన్నే కంప్లీట్ చేశాను అన్నయ్య, బీటెక్. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావా? ప్రయత్నిస్తున్నాను అన్నయ్య. మరేం చేయమంటావు? సంబంధాలు ఏమైనా చూడమంటావా? అన్నయ్య, ఇప్పుడు అవేమీ వద్దన్నయ్య. నాకు ఆరోగ్యం సరిగా లేదన్నయ్య. ఆయాసం వస్తుంది. 4 అడుగులు వేస్తుంటేనే ఊపిరి ఎగూపిరిలా వస్తుంది అన్నయ్య. మరి అలాగే మంచి డాక్టర్ చూపించిన తీసుకెళ్తాం కదా, ఎందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు నాకు? అదే చెప్దాం అనుకున్నాను, సమయం రాలేదని చెప్పలేదన్నయ్య. సరే అయితే వెళ్దాం, రేపు మంచి డాక్టర్ తీసుకెళ్దాం, సరేనా? సరే అన్నయ్య. 9 గంటలకు అవుతుంది కదా రేపు నీకు. సరే, రేపు నువ్వు కూడా బయలుదేరు, ముగ్గురు కలిసి వెళ్దాం, సరేనా? Yes, come in. పేషెంట్ ఎవరు? మా తమ్ముడు డాక్టర్ గారు, చాలా రోజులు బట్టి బాగోలేదు. నేనే డాక్టర్ గారండి. కొంచెం 4 అడుగులు వేస్తుంటేనే నొప్పి వస్తుంది డాక్టర్ గారు. కొంచెం అడుగేసి అడుగు తీలేకపోతున్నాను డాక్టర్ గారు. ఎప్పటి నుండి నొప్పి వస్తుంది? ఇది ఒక నెల రోజుల నుంచి వస్తుంది డాక్టర్ గారు. ఇంకా చెప్పలేదు, ఇంట్లో ఇప్పుడే చెప్పాను డాక్టర్ గారు. కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. గట్టిగా ఊపిరి తీసుకొని వదిలమ్మా. వెనక్కి తిరుగు. నీకేమైనా అలవాట్లు ఉన్నాయేటమ్మా? అబ్బాబే, అలాంటివి ఏమీ లేవు డాక్టర్ గారు. ఏం లేవా? లేవండి. నేను కొన్ని టెస్టులు రాస్తాను, అలాగే కొన్ని మందులు కూడా రాస్తాను. వాడు 6 రోజుల తర్వాత వచ్చి కనబడు, తగ్గిపోతుందిలే, భయపడకు. అలాగేనా? సరేనండి. ధైర్యంగా ఉండు, అలాగేనా? డాక్టర్ గారు, మా మధ్యకి ఏమైందండి? మా టెస్టులు ఇస్తే కానీ మనం చెప్పలేము. కొద్దిగా క్రిటికల్గా ఉంది పరిస్థితి, కానీ టెస్టులు రావాలి. పేషెంట్ దగ్గర అలా అనకూడదు కాబట్టి మీకు చెప్తున్నాను. టెస్టులు వచ్చాక పర్సనల్గా కలుస్తాను, మాట్లాడాను. అలాగే డాక్టర్ గారు. నర్స్, ఈ టెస్టులు రాశాను, బాబు తీసుకెళ్ళి టెస్టులు చేయించి తీసుకురా. ఓకే సార్. పేషెంట్ రామ్మా. సార్, ఇదిగోండి రిపోర్ట్స్. బాబు, నువ్వు కొంచెం బయట ఉండమ్మా. డాక్టర్ గారు, అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు? మీ తమ్ముడు ప్రాబ్లం చాలా క్రిటికల్గా ఉందమ్మా, చాలా పెద్దది కూడా. లోపల పాటలన్నీ పోయేవి,
ఇంకా మందులు కానీ ఇంకేమీ పనిచేయవు. 5-6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు. మీరు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఉన్నన్నాళ్ళు ఏది అవసరమైతే అది కొద్దిగా తిండి పెట్టండి. కొంచెం వేరుగా ఉంచి పక్కన పెట్టండి. అది అంటువ్యాధి కాబట్టి ఇంటి అందరికీ అంటే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకి మరి ఎక్కువగా అంటుతుంది. కొద్దిగా దూరంగా ఉంచండి, సరేనా? సరే డాక్టర్ గారు. నీకు అప్పుడే చెప్పాను చూపించమని, చూపించలేదు. Ting ting, ting ting, ting ting. ఏ బొమ్మ టింగ్ టింగ్, ఏ బొమ్మ అడుగుదాం. చూ చిక్ 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 చిక్. అబ్బాయి మోహన్కి బాగలేదని తెలుసు కదా, మరి తెలిసిండి మరి పాపతో ఆడుకుంటే అంటేస్తే ఏం చేస్తాం మనం? నువ్వు చెప్పాలి కదా మరి. తమ్ముడు కదా, ఎలా చెప్తాం మరి? అలా ఎలా అవుతుంది? నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? చెప్పు వెళ్ళి. చూస్తుంటే నువ్వు చెప్పావు, ఇలా అయితే ఎలా అవుతుంది? నేనే వెళ్ళి చెప్తా. మోహన్, ఎన్నాళ్ళకి పాపతో ఆడకూడదు నువ్వు. డాక్టర్ గారు చెప్పారు కదా, నీకు వచ్చిన జబ్బు మాకు కూడా వచ్చేస్తుంది. దయచేసి నువ్వు బయటికి వెళ్ళిపో. ఏంటి ఇక్కడ పడుకున్నావు నువ్వు? బయటికి వెళ్ళి పడుకో, బయటికి ఫుడ్ పంపిస్తాను. ఇక్కడ కూడా నువ్వు పడుకోకూడదు. బయటికి మంచం వేసాను వెళ్ళిపో. బయట మంచం వేసాను వెళ్ళు. సుధా, అమ్మగారండి. మోహన్కి ఒంట్లో బాగోలేదు. ఇక్కడ సామాన్లు అక్కడికి తేకు, అక్కడ సామాన్లు ఇక్కడ పెట్టకు, ఏవి కూడా. నువ్వు కూడా కొంచెం దూరంగా ఉండు. డాక్టరు చెప్పేశారు అతడు ఎన్నో రోజులు బతకడని. జబ్బు వచ్చేసింది, అందుకే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఏవి కూడా అతనివి మాతో కలపకండి. నువ్వు కూడా కొద్ది దూరంగా ఉండు. పాప కూడా వెళ్తూ ఉంటుంది, కొద్ది చూసుకో, సరేనా? వెళ్ళు. సరే అమ్మగారు. బాబు, బాబు, ఒక మాట చెప్తాను, మీరేమీ అనుకోకపోతే. మీకు బాగోలేదు కదా, దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన ఎంతోమందికి ఎన్నో ఇబ్బందుల నుండి ఆయన విడుదలనిచ్చారు. ఎన్నో శ్రమల నుంచి కూడా ఆయన తప్పించాడు. ఎన్నో వ్యాధి బాధల నుండి కూడా ఆయన విడిపించాడు. ఒకసారి అతన్ని పిలవండి అయ్యా, అతను మీకు స్వస్థత దయచేస్తాడు. వెళ్ళిపో.
ఒకసారి నా మాట వింటారా? మీరు ఆయన మీద విశ్వాసం ఉంచి చూడండి అయ్యా. ఆయన సమస్తము చేయగలడు, మిమ్మల్ని స్వస్థపరచగలడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. అతన్ని ఒకసారి నమ్మి చూడండి అయ్యా. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు విశ్వాసం ఉంచి అడిగితే ఆ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. చెప్పాను కదా నీకు, నా బాధలో నేనున్నాను. ఒకసారి ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచి చూడండి అయ్యా. దేవుడు లేడు. దేవుడు ఉంటే ఈ కష్టం నాకు రాదు. కష్టాలు అందరికీ వస్తాయ్యా, ఎవరికి రావని కాదు. వద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అయ్యా నా మాట వినండి అయ్యా. ఒకసారి వచ్చి మోకరించి ఆయన అడగండి అయ్యా. వెళ్ళిపోమని చెప్తున్నానా? వెళ్ళిపో. ఏమైంది ఏమైంది ఏమైందమ్మా? ఎందుకు పెద్దగా అరుస్తున్నారు? నా బాధ ఉంటే దేవుడు దేవుడు అని చెప్తుంది పాప. ఏమ్మా దేవుడు దేవుడు అని చెప్తున్నావంట? అయ్యగారికి బాలేదు కదా అమ్మగారు. అలాంటి వేటి పనికిరావు మా దగ్గర. అలా చెప్పకూడదు. దేవుడు స్వస్థపరుస్తాడు అమ్మగారు. ఆ దేవుడు గొప్పవాడు అమ్మ. ఎంతో మంది డాక్టర్ల వల్ల కూడా కాదు, కానీ ఆ దేవుడు స్వస్థపరుస్తాడమ్మా అతన్ని. వద్దు, దేవుడి కోసం చెప్పొద్దు. నువ్వు వీధిలో వాళ్ళకి కూడా చెప్తున్నావంట. అలా చెప్పకూడదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. దేవుడు సమస్తం చేయగలడమ్మా. మాకొద్దు, దేవుడు వద్దు, ఏమీ వద్దు. పనిలో నుంచి కూడా నేను తీసేస్తాను. అలా మీ కాదు. అమ్మ నాన్నకు కూడా నేను చెప్తాను వెళ్ళి. దేవుడి కోసం చెప్పకు మా దగ్గర. ఇరుగు పొరుగు వారికి కూడా చెప్తున్నామని తెలిసింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. ఇంకోసారి ఇలా జరగను సుధా. చెప్తున్నాను, అర్థమవుతుందా నీకు? అలాగే అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పాస్టర్ గారు ఉన్నారా బ్రదర్? ఉన్నారు సిస్టర్. మాట్లాడాలి, వీలవుతుందా? అలాగే సిస్టర్, కూర్చోండి, పిలుస్తాను. పాస్టర్ గారిని పిలిచాను సిస్టర్, వస్తారన్నారు. ఒక 5 నిమిషాలు ఇక్కడే కూర్చోండి, తర్వాత బెల్ కొట్టండి. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. లోపలికి రండమ్మా, కూర్చోండి అమ్మా. పాస్టర్ గారు, నేను పనిచేసే ఇంట్లో ఒక అబ్బాయికి బాగోలేదు. ఆయన అనారోగ్యం పాలయ్యాడు. డాక్టర్లు కూడా ఆయన ఎక్కువ కాలం బ్రతకరు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని ఆదరించట్లేదు. నేను దేవుని కోసం సువార్త చెప్పాను. కొంచెం విశ్వాసం ఉంచినట్లు ప్రార్థన చేయండి అయ్యగారు. తప్పకుండా చేస్తాను. ఆయన పేరేమి? ఆ అబ్బాయి పేరు మోహన్ పాస్టర్ గారు. ఆయన సమస్య ఏందమ్మా? అతనికి ఊపిరితిత్తుల ప్రాబ్లం అయ్యగారు. సరే, నేను ప్రార్థన చేస్తాను. నా తగ్గిపించండి. ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవా, ఈ మోహన్ ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్నది. విడుదల దయచేసినందుకు స్తోత్రం. స్వస్థత దయచేసినందుకు స్తోత్రం. గాయపడిన హస్తంతో మీరు ముట్టి పరిపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసం ఉంచండి. ఆ బాబుని కూడా విశ్వాసం ఉంచమని చెప్పండి. తప్పకుండా దేవుడు స్వస్థత దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
బాబు, ఒకసారి నా మాట వినండి అయ్యా. ఈ బైబిల్ తీసుకోండి అయ్యా, ఒకసారి చదవండి అయ్యా. ఆ దేవుడు మీకు తోడుంటారు. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. స్వస్థత కావాలని మా సేవకులు కూడా చెప్పాను. వారు కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు. మీరు విశ్వాసం ఉంచి ఒకసారి బైబిల్ను చదవండి అయ్యా. డాక్టర్ గారు చెప్పారు కదా, నీకు వచ్చిన జబ్బు మాకు కూడా వచ్చేస్తుంది. దయచేసి నువ్వు బయటికి వెళ్ళిపో. దేవుడు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు. మీరు విశ్వాసం ఉంచి ఒకసారి బైబిల్ని చదవండి. దేవుడు లేడు. ఒకసారి ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచి చూడండి అయ్యా. ఏంటి ఈవిడ ఎన్నిసార్లు గద్దించినా ఎన్ని చేసినా మాట మాటికి వచ్చి చెప్తుంది. ఎలా మంచిది, ఒకసారి ఇది చదివి చూద్దాం. ప్రభువా, నీవు నిజమైన దేవుడు అయితే నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. స్తోత్రమయ్యా. నేను వెతికి రాలేనని నా కోసం వెతికి వచ్చావయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే స్తుతి, స్తుతి, స్తుతి. ఘనత, మహిమ నీకే ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా పాపాలను క్షమించండి, ఈ రోగంను నిపించండి, నన్ను స్వస్థపరచండి. స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ప్రభువా, నా పాపాలను క్షమించండి ప్రభువా. నీ రక్తంతో కడిగి వేయండి, నన్ను శుద్ధినిగా చేయండి, నన్ను స్వస్థపరచండి. సుధా, సుధా, అమ్మగారు నమస్కారం అండి. ఏమైందండి ఈ టైంలో వచ్చారు? మీ అమ్మాయి దేవుడి కోసం చెప్తుందండి. ఇంట్లో పని చేయమని పిలిపిస్తే ఇంట్లో పని చేయకుండా ఇంట్లో వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తుంది. దేవుడి కోసం చెప్తుంది. అది కరెక్ట్ కాదు కదండి. వీధిలో వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తుంది. మేము ఎన్నోసార్లు చెప్పాము, నా భార్య కూడా చెప్పింది. అమ్మాయి ఆలకించడం లేదు. మీకు చెబుతామని ఇలా వచ్చామండి ఇక్కడికి. మీరు భయం చెప్పండి, లేదంటే పనిలోని తీసేద్దామని వచ్చామండి రాత్రి వేళ. సరేనండి, చెప్తానండి. ఇంకోసారి అలా జరగకుండా చూస్తామా అనుకోకండి. పనిలో ఉండి మాత్రం తీయకండి. ఇంకోసారి అలా చేస్తే పని నుంచి తీసేస్తామండి. అలా చేయొద్దమ్మా. ఇంకోసారి అలా పనికెళ్ళి వచ్చేయమ్మా. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు చెప్పకూడదు. సరేనండి, ఇంకోసారి అలా జరగకుండా చూస్తామండి. వస్తామండి. సరేనండి. అమ్మా, సువార్త చెప్పడం మంచిదే కానీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం చెప్పకూడదు. మనం ప్రార్థన చేద్దాం. నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆ అబ్బాయికి కూడా అనారోగ్యం ఎక్కువగా ఉంది. మనం జాగ్రత్తగా ఉంటూ దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడికి స్వస్థత ఇస్తాడు. మనం ప్రార్థన చేద్దాం.
కోల్పోయి ఒంటరిగా మిగిలిన మోహన్ జీవితంలో అనుకోని మార్పు చోటు చేసుకుంది. మోహన్ ద్వేషించిన దేవుని ప్రేమ ఆయన ప్రేమించింది. ఆ ప్రేమే ఆయన వెతుక్కుంటూ వచ్చింది. దేవుడు అతను పూర్తిగా స్వస్థపరిచాడు. ఈరోజు మోహన్ జీవితం సాక్ష్యం చెబుతుంది. యేసు ప్రభుని తన సొంత రక్షణగా అంగీకరించాడు. ఈరోజే యేసు అతని హృదయంలో జన్మించాడు. ఇదే నిజమైన క్రిస్మస్. కాబట్టి యేసుక్రీస్తు మనలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న మీలో యేసు జన్మించాడా? ఒకవేళ జన్మించకపోయినట్లయితే ఈరోజే ఆయన్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన ప్రేమ మీకోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తుంది. ప్రత్యేకంగా ఈ వీడియోను చూస్తున్న నీ కోసం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.